ఈ ఐపీఎల్ అంత కిక్ లేదన్నా అంట. ఏ టీమ్ సపోర్టర్ బ్రో? నువ్వు సిఎస్కే ఫ్యాన్ కదా నువ్వు కదా. గిల్లులాగా ఉన్నాడు రా ఇదే ప్రణయ్ వర్మ అండ్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్. మాకు హెజల్వుడ్ వచ్చాడు. టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, డేవుడ్ లేదు, ఓన్లీ హెజల్వుడ్. ఒకవేళ ఆర్సీబీ కప్పు కొట్టిందంటే రే ఒకవేళ దగ్గరే ఉండిపోయి సంవత్సరం ఆర్సీబీ కప్పు కొడితే షర్ట్లెస్ ఫోటో పెడతా. This video is made for man of the match of the series of the tournament. The entertainment purpose only అది ఇది అని చెప్పి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తొందరపడి ఒక కోయిల లేట్గా కూసింది. సో ఎస్, చాలా రోజులైంది మనం ఒక ఐపీఎల్ మీమ్ నైట్స్ చేసి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 month ఆర్ మోర్ దెన్ దట్. సో యా, ఇంకా ప్లే ఆఫ్స్కి దగ్గరకు వచ్చాం. ఫస్ట్ అందరూ కమెంట్స్లోకి వెళ్ళి ప్రణయ్ వర్మకి కాంగ్రాట్స్ ఆన్ 200K అని చెప్పండి. ఎందుకంటే అలాగా ఆర్సీబీ ఆనందం ఉండదు అనిపిస్తుంది. శుభం పలకరా సాయి చరణ్ వర్మ. ఓకే, జై ఆర్సీబీ. నేను ఇప్పటివరకు జై కొట్టిన ఏ టీము జైలేదు బొక్కలేదు అయితే. చరణ్, నేను ఎలాగో అస్సాంకి వెళ్ళిపోయా, ఇంకో 3 daysలో వీడిని కూడా తీసుకెళ్ళిపోదాం అంటే పావం. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆర్సీబీ అంటగా, స్క్రిప్ట్ లీక్. రే సో 2025 ఇప్పుడు దాకా అంతా బాగా ఆడుతుంది ఆర్సీబీ. ఫస్ట్ టైం పట్టుకొచ్చాను మావండి. ఆ నవ్వు చూడు, సైకో నవ్వు. అంటే నా అదృష్టం మీద నాకు చాలా నమ్మకం హే, అందుకని. అచ్చా, ఓకే. సో లెట్స్ స్పిన్ ద షో. బాగా చేశారని ఏదో ఆ దేవుడు దయ్యా. నేనేమంటున్నాను తెలుసా, సిఎస్కే జీటీ పక్కా, ఇంకా జీటీ ఉఫ్ అని ఎగ్గేస్తా అనుకున్నా. సో జీటీ గ్యారంటీ టాప్ 2లో ఉంటది. వాళ్ళతో ఎవరిలో ఒకళ్ళు ఆడతారు అనుకున్నా. ఏంటి డెవాల్ బ్రేవిస్ మొత్తం అందరూ అదేం స్కోర్. అదే నేను అంటున్నా, అందరూ ఎలిమినేట్ అయిపోయిన కోయలన్నీ కూసినాయి తర్వాత. అదే అడుక్కునే వాళ్ళు రా. నేను నీకు గుర్తుందా, మొత్తం చెప్పాను, అరే మా వాళ్ళు ఒక్కసారి ఫామ్ లోకి వస్తే వరుసగా గెలుస్తారని. రాలేదు, లాస్ట్ లో వచ్చారు. లాస్ట్ 3 మ్యాచ్లు గెలిచారు రా. సాడ్ రా, 3 నెగ్గరా. లాస్ట్ హ్యాట్రిక్ ఎప్పుడు కొట్టాలరా అంటే లాస్ట్ లో. సిరాజ్ ఎంటరింగ్ ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ ఆఫ్టర్ సిఎస్కే వర్సెస్ జీటీ గేమ్ అంట. ఇఫ్ జీటీ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్స్ ఆడితే సిరాజ్ సిచ్యువేషన్ ఏంటో. ప్రొఫెషనల్ సిరాజ్. ఇందాక అన్ని రెడ్ జెర్సీల మధ్యలో ఒక బ్లూ జెర్సీ ఉంటుంది. వెయిట్ మినిట్, ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే సిరాజ్ లిఫ్టింగ్ కప్. అన్న జస్ట్ ఇమాజిన్, ఇట్స్ 3rd June 11:30 ఆర్సీబీ లిఫ్టింగ్ ద కప్. తమ్ముడు 11:29 ప్యాంట్ తడిచిపోద్ది ఇడికి. మొత్తం తడిసిపోయిన ప్యాంట్తో కూర్చుంటాను నేను. గైస్, నేను చెప్తున్నా, బీఇట్ క్వాలిఫైయర్ ఆర్ ఎలిమినేటర్ ఆర్ ఎనీథింగ్, మోస్ట్లీ ఈ బ్యాచ్ అంతా, ఈ ఆర్సీబీ బ్యాచ్ అంతా కలిసి చూస్తుంది మ్యాచ్లు. నేను అక్కడ కెమెరా పట్టుకుని కూర్చుంటా. నేను ఫైనల్ ఒక్కడే చూస్తాను. ఒకవేళ ఫైనల్ అయితే ఈడు పక్కనే కూర్చుంటా, ఆర్సీబీని సపోర్ట్ చేస్తూ ఉంటా. వద్దు తమ్ముడు, నేను వ్లాగ్ దింపుతా గైస్. నేను ఆర్సీబీ మ్యాచ్ చాలా సైలెంట్ గా చూస్తాను. అలాంటిది ఫైనల్స్ అయితే ఇంకా సైలెంట్ గా. ఏమైనా తేడా కొడితే సైలెన్స్ ఫర్ ఎవర్. నీకు గుర్తుందా, లాస్ట్ టైం ఎలాగైతే అలైన్ అయ్యి ఈ టీంలో ఓడిపోతే ఆర్సీబీ ఇలాగా ప్లేఆఫ్స్కి వెళ్తుంది అన్నట్టు, ఇప్పుడు కూడా ఈ టీంలో ఓడిపోతే ఆర్సీబీకి సెకండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అన్న దగ్గరికి వచ్చారా. జరుగుతుంది అలాగే. సో 2 జరగాలరా, 2 జరిగినాయి. ఇప్పుడు ఇంక మీ చేతిలోనే ఉంది, మీరు గెలిస్తే వెళ్తారు లేకపోతే వెళ్ళరు. అంతే, మా చేతిలో ఉందనే భయం. ఇప్పటిదాకా స్కూల్ కాలేజెస్లో రాని స్టార్ బ్యాచ్ నీ మెంబర్షిప్ తీసుకున్నాక వచ్చింది బ్రో నా పేరు పక్కన. మేము ఎప్పుడన్నా సరే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం వాళ్ళకి. వి లవ్ గివింగ్. వాళ్ళే మనకి ఇచ్చారు కదా. అదే కదా, మీరు ఇచ్చినందుకు, మీరు ఇచ్చిన ప్రేమకు స్టార్ బ్యాచ్ ఇస్ వెరీ స్మాల్ థింగ్. ఇలాంటి చెప్పడం సరిగ్గా రాదు నాకు. బాగానే ఎక్స్ట్రా. SRH during middle of the league matches, SRH during first and last matches. చారీ అన్న మంచి వైబ్ లో ఉన్నాడు. సెండ్ ఆఫ్ మంచిగా జరగాలి, ఇట్స్ హ్యాపీ ఎండింగ్. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్టు నిన్న మేము మా వాళ్ళు ఇప్పుడు ఏదో టేక్ అవే ఉండాలి కదా ఆనందపడడానికి. కేకేఆర్ ని 110 runs తేడాతో ఓడించినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము. నైస్. అంతే.
రివెంజ్ గైస్. ఆర్సీబీ లీగ్ మ్యాచెస్ ఆర్సీబీ ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. 2020 నుంచి ఇప్పుడు దాకా ఇట్స్ 6th సీజన్. ఒకే ఒక సీజన్ మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ఆ ఎల్ఎన్ సీజన్ కూడా వి ఫినిష్డ్ 5th. సో కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు కానీ ఒకసారి కూడా ఫైనల్కి వెళ్ళలేదు. అదే కదా. అది ఫస్ట్ మీనింగ్ చెప్పింది. సెకండ్ మీనింగ్ 2016లో మనం ఐడియల్ బాయ్ ఫ్రెండ్ వైబ్ స్టేస్ ఆన్ టాప్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సీజన్, ఫినిషెస్ సెకండ్. రే సచిన్ వేజల్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నీ కామెంట్లో. నేనంటే స్టేస్ ఆన్ ఓకే. తులసి కృష్ణ అన్న విరాట్ స్ట్రైక్ రేట్ పెంచాలి. సునీల్ గవాస్కర్ కమ్ ఫ్రమ్ ఒరిజినల్ అకౌంట్. If MI won against BBKS and RCB won against LSG. Meanwhile, ఏం మాట్లాడుతున్నావు? వాట్ ఈస్ దిస్? సీ దిస్ ఫెలో ఇస్ నాట్ డీసెంట్. హీ టాక్స్ దిస్ షిట్. Learned from the best. హర్ష బోగ్లే అండ్ ధోని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవ్రీ ఇయర్ తాలా. అదే కదా, ఎవ్రీ ఇయర్. శుభ్మన్ గిల్ అండ్ ద టీమ్ స్లెడ్జింగ్ ఆసీస్ బి లైక్. ఒరే ఒరే గిల్లులాగా ఉన్నాడు రా. గిల్లులాగా ఉన్నాడు రా. సేమ్ గిల్లులాగా ఉన్నాడు. Asshole. 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 Secretary asshole. Asshole secretary. Asshole. బెస్ట్ మీరా. ఇది బాగుంది ఫస్ట్. Asshole. ఈసారి ఆర్సీబీ బౌలింగ్ బాగానే ఉందంటే క్రెడిట్ మన బౌలింగ్ కోచ్ అయిన ప్రణయ్ వర్మ అదే. దీనివేళ ప్రణయ్ వర్మ స్లోలీ దేవుడికి దండాలు పెట్టుకుంటే హేజల్వుడ్ వెనక్కి రావాలి, హేజల్వుడ్ వెనక్కి రావాలి. అసలు ఎప్పుడు ఆర్సీబీకి లేనంత బౌలింగ్ ఈ సీజన్ ఉందానికి కారణం ఎవరు? నువ్వంటావు బౌలర్స్, వాళ్ళ యొక్క ఇంటెంట్ అండ్ బౌలింగ్ కోచ్. అరే అవన్నీ కాదురా, నిన్న క్వశ్చన్ అడుగుతా. ఆ బౌలింగ్ కోచ్ పేరేంటి చెప్పరా? సి ఐ డోంట్ సీ. అలాగే ఉంటాడు రా. నాకు ఫేస్ యాప్ పెట్టి ఓల్డ్ ఎమోజీ ఎత్తా, ఓల్డ్ ఫిల్టర్ ఎత్తా అలాగే ఉంటాడు. ఆయన పేరు కాదు, భావం ముఖ్యం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. ఇదే ప్రణయ్ వర్మ అండ్ ఆల్ ఆర్సీబీ ఫ్యాన్స్. అసలు బెంగళూరులో ఎక్కడ ఉంటున్నాడు, ఏ హాస్టల్ ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని వెళ్ళి ఒకసారి నమస్కరించి రావాలి. మాకు హెజల్వుడ్ వచ్చాడు. టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, డేవుడ్ లేదు, ఓన్లీ హెజల్వుడ్. జస్ట్ ఇమాజిన్ నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్లో హేజల్వుడ్ 50 runs ఇస్తే తమ్ముడు మీరు నా సబ్స్క్రైబర్సా విలన్సా? వాడినే నమ్ముకుని బతుకుతున్నారు ఇక్కడ బ్యాచ్ అంతా. అదే కదా, మొన్న లేని లోటు ఎలా ఉంది అసలు. అది కూడా ఏంటనుకుంటున్నారు, మా చరణ్ వీడు అందరు హేజల్వుడ్ వచ్చాడు, హేజల్వుడ్ వచ్చాడు, హేజల్వుడ్ వచ్చాడు. వరాలు ఇచ్చే బాబా వచ్చినట్టే. పరలిచ్చే బాబాయే ఇంకా ఎక్కువ నన్ను అడిగితే. DC bowlers after seeing GT batting calling to Stark. Daddy? Mama, what is this, Daddy? Daddy? Mama, what is this, Daddy? అరే ఆ మ్యాచ్ మరి ఘోరంగా కొట్టారా. అవును. అయ్యో బాబోయ్. డాడీ ఒకవేళ ఆర్సీబీ కప్పు కొట్టిందంటే రే ఒకవేళ దగ్గర ఉండిపోయి సంవత్సరం. సరే చూద్దాం. From 18 years ఒకటే రాగం పాడుతున్నారు. మీకన్నా బోరు కొట్టాలి. మీరు పెట్టే ఎడిటింగ్స్ వల్ల ఆర్సీబీ ఓడిపోయిందంట. రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేసింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్కుంటుందిరా. అయినా రే ఊరిలో పెళ్ళే వదా.
ఎలా ఇచ్చుకోవాలో తెలియక హైప్. వస్తేనే చాలరా బాబు, ఎలా వస్తే ఏంటి మళ్ళీ. అరే హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ యూ విల్ విన్ కప్ రా దిస్ టైం? యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ ఐ కెనాట్ సీ వన్ మోర్ హార్ట్ బ్రేక్. దట్ కాన్ఫిడెంట్ ఐ యామ్. అంటే అన్న వెళ్తే ఫైనల్స్కి వెళ్ళమాకండి, వెళ్ళాలి, ఇక్కడ దాకా వచ్చాక వెళ్ళాలి, ఫైనల్స్లో గెలవాలి. ఆఫ్ కోర్స్ ఫైనల్స్కి వెళ్ళాక గెలాలి. అట్ట ఆడారు కదా లాస్ట్ సీజన్ కాదు, కొన్ని సీజన్లో డామినేట్ చేయకుండా కొంచెం పాయింట్స్తో ప్లే ఆఫ్. ఇప్పుడు డామినేట్ చేసే ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాం కాబట్టి కొట్టాలంట. క్లాప్స్ అబ్బా, గ్యారెంటీ. 2016లో ఎస్ఆర్హెచ్ కటింగ్ వచ్చినట్టు ఈసారి ఆర్సీబీకి అల్జారీ జోసెఫ్ వస్తే బాగుంటుంది. గేట్ దగ్గర ఆపేస్తాం, ఇలా అందరూ నుంచుంటాం ఇలా చేతులు పట్టుకుని. వద్దురా ప్లీజ్ అన్నా, వద్దన్నా అన్నా. అదే మేము ఈ ఐపీఎల్ అంత కిక్ లేదన్నా. అంటే ఏ టీమ్ సపోర్టర్ బ్రో? నువ్వు సిఎస్కే ఫ్యాన్ కదా నువ్వు కదా. ఈసారి కూడా ఆర్సీబీ మట్టి కొట్టుకుపోతే కొత్తగా ఏం జరిగేది లేదు. పొరపాటుని గెలిస్తే ఎంజాయ్ చేద్దాం అంతే. సూపర్, ఐ లవ్ యూ. మనం సేమ్ మీటర్. పొరపాటుని గెలిస్తే 2050 ఆర్సీబీ ఇన్ ద వర్జ్ ఆఫ్ విన్నింగ్ దేర్ ఫస్ట్ ఐపీఎల్ టైటిల్. ఓన్లీ 2 runs needed from bye ball. లాస్ట్ టైం గాడ్ డ్రాప్డ్ ద బెన్ కటింగ్ అంట. మాకు అసలు టీంని కనిపెట్టిన ఒకడు ఉన్నాడండి. ఆడి పాపాలు ఇంకా ఇక్కడ తిరుగుతున్నాయి కబ్బన్ పార్క్ చుట్టూరు. కొంచెం టైం పడుతుంది. కొంచెమా? కొంచెం లిటిల్ బిట్. అన్న ఆర్సీబీ గెలిస్తే ప్రణయ్ బ్రో పార్టీ ఇవ్వాలంట. అరే షర్ట్లెస్ ఫోటో పెడతాంట్రా, షర్ట్లెస్ ఫోటో ఎంజాయ్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి గైస్, ఆర్సీబీ కప్పు కొడితే షర్ట్లెస్ ఫోటో పెడతా. ఇక్కడ సాస్తా ఆర్సీబీ అని రాసి. అది నేను అలా చెప్పలేదు. ఫిక్స్ అవ్వు. నేను అలా కప్పు కొడేస్తారు మీ వాళ్ళు. నా మాటిను. ఇక్కడ ఆర్సీబీ, నా మాటిను. ఇక్కడ రాసుకోండి. ఆర్సీబీ అని రాయరు ఇక్కడ. సాస్తో ఇలా ఆర్సీబీ సాస్తో. ఎస్. వాట్ మండుద్ది? కట్ చేసుకోలేదురా, జస్ట్ పైన రాసుకో అంటున్నాం గైస్. ఇదే డీల్. షర్ట్లెస్ ఫోటో అయితే పెడతాను. షర్ట్లెస్ ఫోటో విత్ ఆర్సీబీ. ఎస్, డీల్. ఇంత కాన్ఫిడెంట్ అంటే అలాగే గెలవద్దని చెప్పాడు. లేదు కొట్టకపోతే ఏం, కొట్టకపోతే అలాగే చూసుకోవాలి నన్ను. అంతే. నీ ఫోటో చూసి ఏం చేసుకోవాలి బ్రో? మరే అడిగారు కదా, అదే కదా. నెగ్గితే ఏం చేసుకోవాలి? సో వద్దంటారు కదా. ఓకే, కొంచెం లిటిల్ బిట్ డౌట్ అయ్యచ్చు, తొందరలో ఏమన్నా ఫిక్స్ అయిపోయాము అని. ఆర్సీబీ గెలిస్తే స్పీడ్ గార్డ్ లాగా ఏదన్నా దూల పని చేయి బ్రో. చొక్కా ఎప్పడం కన్నా ఇంకేం దూల పని ఉంటుందిరా. షర్ట్లెస్ వద్దులే అన్న, ఆర్సీబీ గెలవకపోవడమే బెటర్. పోనీ ఏం చేయమంటారు రా? సరే మీకు ఏం కావాలి చెప్పండి. ఆర్సీబీ గెలిస్తే పలానా చేయండి. ఆర్సీబీ గెలిస్తే ఏం చేయాలో కమెంట్ చెప్పండి. ఐడియాలో పని కామన్ షూట్ అవుట్ క్యారీ ఆన్ చెప్తుంది. వితౌట్ షర్ట్ మోటో వ్లాగ్ చేయను. పబ్లిక్ న్యూసెన్స్ వాయిస్ సినిమా చూడలేదా? శంకర్ అంత చిన్నప్పుడు మన అందరికీ చెప్పాడు ఐఫోన్ 18 కావాలా. అది ఐఫోన్ దగ్గర కూడా ఉండదు. అలా కాదు, కాంటెంట్ వైజ్ చెప్పండి. ఈ రోజు మనం స్ట్రీమ్ లో ఒకటి అనుకుందాం, ఆర్సీబీ కప్పు కొడితే ఒకటి చేయాలండి. కమాన్, క్రియేటివిటీ బయట తీయండి. ఆర్సీబీ గెలిస్తే మీటప్ పెట్టు. అలా కాదురా, క్రేజీ, ఇంకా క్రేజీగా ఉండాలి. ఆర్సీబీ గెలిస్తే యూట్యూబ్ ఛానల్ డిలీట్ కొట్టు బ్రో అంటే. సుజిత్ కామెంటెడ్ ముస్టాచ్ తీసే ఇలాంటివి. పవన్ కామెంటెడ్ గుండు చేపించుకో బ్రో అంటే. అరే అలాంటివి అలా అనుకుంటారా బాబు? ఇంట్లో గుండుతో జాగ్రత్తగా ఉండాలి, నరికేస్తారు. ఆర్సీబీ గెలిస్తే నీ అండర్వేర్ టూర్స్ చేయమావా. అండర్వేర్ టూర్ ఏమరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆర్సీబీ కప్పు కొడితే ఎస్ఆర్ఎస్ అప్పుడు అమ్మాయిని పటాయించాలంట ఆర్సీబీ గెలిస్తే. రెండో అవ్వలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆర్సీబీ అనే హెయిర్ కట్ చేయించుకోండి. ఓ మై గాడ్. నుంచి కాకినాడ వచ్చి ఇలా గరిట్లు వస్తాయి గాల్లో, జిప్ 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 అని వచ్చి ఇలా పడుతుంది. అప్పుడు ఇక్కడ అని వస్తుంది. ఇవన్నీ వద్దు, 7 days 7 videos పెట్టి దమ్ముంటే అంటే. ఆర్సీబీ కటింగ్ బెటర్, అది ఇంకా ఐ కెన్ ప్రామిస్. ఆర్సీబీ కోట్ రాయంట, రామ్ కోట్ లాగా. ఓహో, మేర్ రమేష్ మూవీస్ వరుసగా చూడాలన్నా అన్న. మెంబర్స్ని బీబీకి తీసుకుపోయి ఎంతమంది ఉన్నారో తెలుసా? మెంబర్స్కి వద్దు కూడా సోల్ఫుల్ని బఫేకి తీసుకెళ్ళంటే. సోల్ఫుల్ని బఫేకి తీసుకెళ్ళడం ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఆర్సీబీ గెలిస్తే ముందు షాక్ అవ్వంటే. విజయ్ కుమార్ తమడా మీడియాకి సపోర్ట్ చేస్తూ వీడియో చేయాలంట. కొన్ని ₹1 ఇచ్చిన కొన్ని పనులు చేయాలి.
ర్యాండమ్ స్ట్రేంజర్ కాల్ చేసి 1000 ఫోన్ పే చేయి బ్రో. చూడు తమ్ముడు, నేను అవన్నీ చేయను. నాన్ స్టాప్ 1 hour హిందీలో మాట్లాడాలండి. అమ్మా పోల్ పెట్టాను, మీరు పెట్టండి, అది ఇంట్లో ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఎంత ప్రిపేర్ అయితే ఎలిమినేటర్ కూడా దాటదంట. అరే నాన్న తప్పు. సోల్ఫుల్ ఫుడ్ బ్లాగ్ 44%, నాన్ స్టాప్ 1 hour హిందీ 35%. సో సోల్ఫుల్తో మాట్లాడాలంటే మరి మనం తను కొలబరేట్ అవ్వాలి కదా. అలా కాకుండా ఒకవేళ అది మరి ఎందుకు అవ్వకపోతే, పెట్టావురా? అది అవ్వకపోతే నేను ట్రై చేద్దాం పక్క. అది అవ్వకపోతే నాన్ స్టాప్ అన్నారు హిందీ. మెంబర్స్ కోసం ఏమన్నా చెయ్యన్నా అంటే వీడియోలు చేస్తున్నాడు కదా లైవ్లు. సుజిత్ గడు సూపర్ కమెంట్ చేశాడు, ఐస్ క్యూబ్స్ అండర్వేర్లో వేసుకోని. నేను ఐస్ క్యూబ్స్ అండర్వేర్లు అయితే మీకేం వస్తుంది రా, 4 ఇట్లు అట్లీస్ట్ మీకు ఏదో కంటెంట్ అయినా వస్తుంది. బబ్లు కమెంటెడ్, ఆర్సీబీ గెలవదు, వీడు ఆశ చావదు. బాత్రూమ్ టూర్ అంట. మా బాత్రూమ్ టూర్ మీరు చూసారనుకోండి, ఏ టూర్లకి వెళ్ళరు. అది బాత్రూమ్ రాదు మీకు ఫస్ట్. So that's the video friends. Thank you for watching till here. Let's keep coming. Saram Maharaj ki jai, Allah Jesus andarki jai, because RCB alagaina top 2 positions lo undali. That's the man of the match of this is of the tournament of the 10th ఎగ్జామ్ playoffs. దన్నలెట్టుకోలేదు అసలు పెట్టలేదు. ఇక్కడ చూడు. So that's the video friends. Bye bye. Let's keep coming. We'll be back with another video.